Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Indian Evidence Act. In that what? Section number 74 to 78 sir, which talks about public documents, private documents, whether these documents if are certified, whether they can be used as a evidence in court or not, or some other official documents sir. So let's discuss about that. Okay. సో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం సార్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సార్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏంటి చాప్టర్ నెంబర్ 5లో ఉన్న సెక్షన్ నెంబర్ 74 to 78 సార్ అంటే 74, 75, 76, 77, 78 ఓకేనా దేని గురించి మాట్లాడతాయంటే సార్ అవి పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడతాయి సార్ పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడతాయి సి సార్ ఇప్పుడు జనరల్గా మన కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఒక సే ఉంటుంది సార్ for the people, by the people, of the people అని ఇన్ ద సేమ్ సెన్స్ సార్ పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే బై ద పబ్లిక్ ఆఫీసర్ ఫర్ ద జనరల్ పబ్లిక్ అంటే మీరు జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ ఎవరెవరైతే పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాట్ ఎవర్ యాక్టివిటీ దే పర్ఫామ్ వాట్ ఎవర్ రికార్డ్ దే కీప్ అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి సార్ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని ప్రాపర్గా బై సపోజ్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది ఆ డాక్యుమెంట్స్ని అవైల్ చేసుకోవడానికి జనరల్ పబ్లిక్ కూడా ఇవ్వబడతాయి ఇవి ఓకేనా సింపుల్ సార్ మరి ప్రైవేట్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి దాని గురించి కూడా చూద్దాం సార్ ఓకేనా సో లెట్స్ గో ఇంటూ డీటెయిల్స్ సార్ సెక్షన్ నెంబర్ 74 దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ టాక్స్ అబౌట్ పబ్లిక్ డాక్యుమెంట్స్ సార్ యాజ్ ఐ సెడ్ యూ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ దేర్ వెదర్ దే బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ దే పర్ఫామ్ ఏదైతే వాళ్ళు పనులు చేస్తారో లేకపోతే ఏదైతే వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో అవి జనరల్గా పబ్లిక్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి సార్ బట్ బేరాక్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ కదా సార్ సో లెట్స్ గో త్రూ అ బేరాక్ లాంగ్వేజ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఓకేనా సార్ డాక్యుమెంట్స్ ఫార్మింగ్ ద యాక్ట్స్ ఆర్ రికార్డ్స్ ఆఫ్ ది యాక్ట్స్ యాక్ట్స్ అంటే ఆ యాక్ట్ అనుకోవచ్చు సార్ ఈ యాక్ట్ ఏంటంటే పర్ఫార్మింగ్ యాక్టివిటీ రైట్ సింపుల్ పర్ఫార్మింగ్ యాక్ట్ ఓకేనా performing act by whom by the sovereign authority general sovereign authority and the utmost authority sir in our language in general language if we speak it's about the central government or something else more than that right official bodies and tribunals sir tribunals గురించి మీకు తెలిసి ఉండాలి సార్ యాజ్ దో మన కోర్ట్స్ ఉంటాయో కొన్ని వాటికి ట్రిబ్యునల్స్ ఉంటాయి సార్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది సార్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది సార్ ఇవన్నీ ట్రిబ్యునల్స్ సార్ ఓకేనా ట్రిబ్యునల్స్ కోర్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ సార్ బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేస్తాయి సార్ ఓకే డన్ ఆఫీషియల్ బాడీస్ అండ్ ట్రిబ్యునల్స్ డన్ పబ్లిక్ ఆఫీసర్ నిందాక చెప్పాను సార్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా అనుకోండి సార్ వాళ్ళు లెజిస్లేటివ్ శాసనసభ వాళ్ళు కూడా ఏమైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేసినా వాళ్ళు ఏమైనా రికార్డ్స్ కానీ సేకరించినా కానీ ఆ రికార్డ్స్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ ది కామన్వెల్త్ ఆర్ ఆఫ్ ఫారెన్ కంట్రీ సి సార్ కామన్వెల్త్ నేషన్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది కామన్వెల్త్ నేషన్స్ కూడా ఏమైనా రికార్డ్స్ పెట్టుకున్నాయంటే ఆ రికార్డ్స్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా మన గవర్నమెంట్ మన జ్యుడిషియల్ అథారిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా పబ్లిక్ డాక్యుమెంట్ కిందకే కన్సిడర్ చేస్తారు అలానే ఏదైనా ఫారెన్ కంట్రీ నుంచి ఇప్పుడప్పుడప్పుడు మనం చూస్తుంటాం సార్ మన ఇండియన్ కంట్రీ నుంచి వేరే కంట్రీలో ఉన్న జస్టిస్ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పంపిస్తారు సార్ మాకు సో అండ్ సో డాక్యుమెంట్ కావాలి ప్లీజ్ సెండ్ అస్ అని వాళ్ళు మొత్తం వెరిఫై చేసి మనకు సెండ్ చేసినా కానీ ఆ డాక్యుమెంట్ కూడా ఇట్ ఈస్ కన్సిడర్స్ ద పబ్లిక్ డాక్యుమెంట్ ఓన్లీ సార్ డన్ ఇది ఫస్ట్ పాయింట్ సార్ నౌ లెట్స్ కమ్ టు సెకండ్ పాయింట్ సార్ సెకండ్ పాయింట్ ఏమంటుందంటే పబ్లిక్ రికార్డ్స్ కెప్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ మన ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా సార్ మన ఓటర్ ఐడి కార్డు జనరల్గా చూస్తే దట్ ఈస్ అవర్ ప్రైవేట్ డాక్యుమెంట్ సార్ బట్ ఆ ప్రైవేట్ డాక్యుమెంట్ ఎవరు మెయింటైన్ చేస్తారు సార్ పబ్లిక్ రికార్డ్స్గా మెయింటైన్ చేయబడతాయి ఆబ్వియస్లీ నో సార్ స్టేట్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉంటుంది సార్ ఏమేమి డేటా ఉంటుందో మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది దే విల్ కీప్ ఇట్ నో సార్ సో ఆబ్వియస్లీ దట్ ఈస్ కన్సిడర్డ్ as ద పబ్లిక్ రికార్డ్ అండ్ పబ్లిక్ రికార్డ్ ఇస్ పబ్లిక్ డాక్యుమెంట్ ఓన్లీ డన్ సార్ సెక్షన్ నెంబర్ 74 అర్థమైంది అనుకుంటాను సార్ జనరల్ క్వశ్చన్ అడగొచ్చు సార్ సెక్షన్ నెంబర్ 74లో దేని గురించి మాట్లాడతారు పబ్లిక్ డాక్యుమెంట్ ప్రైవేట్ డాక్యుమెంట్ అనానిమస్ డాక్యుమెంట్స్ ఆర్ సమ్ అదర్ డాక్యుమెంట్స్ ఏమని అడగొచ్చు సార్ దే క్యాన్ ట్విస్ట్ ద క్వశ్చన్ సార్ బట్ యూ షుడ్ నో ద బేరాక్ లాంగ్వేజ్ సెక్షన్ నెంబర్ 74 దేని గురించి మాట్లాడుతుందంటే పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతుంది డన్
నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 75. సెక్షన్ నెంబర్ 75లో సింపుల్గా చెప్పేశారు సార్. ఏమని? ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఏంటంట అంటే ఏవైతే పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదో అవన్నీ ప్రైవేట్ డాక్యుమెంట్స్ అనేసారు సార్. సింపుల్, ఒక స్టేట్మెంట్తో క్లోజ్ చేస్తారు. జస్ట్ లెట్స్ సీ, ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రైవేట్. ఆల్ అదర్ అంటే పబ్లిక్ కాకుండా ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ డాక్యుమెంట్స్ సార్. సార్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మీకు వీలు, మనం వీల్ నెంబర్ రాసుకుంటాం కదా సార్. పర్సనల్ వీల్ రాసుకున్నప్పుడు ఆ బిల్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ప్రైవేట్ డాక్యుమెంట్ అవుతుంది సార్. ఓకేనా? నేను నా వైఫ్ మధ్యలో ఏమైనా ఒప్పందం రాసుకున్నాం సార్, దట్ ఈస్ ద ప్రైవేట్ డాక్యుమెంట్ ఓన్లీ. ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ సార్. ఏదైతే మీరు పబ్లిక్కి షో చేయాల్సిన అవసరం లేదో, పబ్లిక్కి ఒక అథారిటీ ఉండదు ఆ డాక్యుమెంట్ని తీసుకోవడానికి, సచ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రైవేట్ డాక్యుమెంట్స్. బట్ మీరంతా గుర్తుపెట్టుకోవచ్చు సార్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే పబ్లిక్ డాక్యుమెంట్ కాదో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రైవేట్ డాక్యుమెంట్. డన్ సార్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ సెక్షన్ సార్. సెక్షన్ నెంబర్ 76 ఏం చెప్తుంది చూడండి. సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు చూడండి సార్, నాకేదైనా డాక్యుమెంట్ కావాలి సార్, అది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఐఎమ్ జనరల్ పబ్లిక్ సార్, ఐఎమ్ వెరీ కామన్ మ్యాన్. ఓకేనా? నాకు అవసరం వచ్చింది సార్, ఏదైనా అప్లికేషన్ ద్వారా నాకు ఏదైనా డాక్యుమెంట్ కావాలి అనేసి నేను వెళ్ళి అప్లై చేశాను సార్, నాకు ఈ డాక్యుమెంట్ కావాలి అనేసి. నేను కానీ ఎలిజిబుల్ అయితే ఆ డాక్యుమెంట్ని చూడటానికి ఎవరైతే పబ్లిక్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ కస్టడీలో ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ ఒక జిరాక్స్ కాపీ తీసి ప్రాపర్గా దాని మీద సిగ్నేచర్ చేసి సీల్ చేసి నాకు అది కాపీ ఇస్తారు సార్. ఆ కాపీ సర్టిఫైడ్ కాపీస్ కిందకి వస్తుంది సార్. దట్ కాపీ ఈజ్ నోన్ యాజ్ సర్టిఫైడ్ కాపీ. అంటే సమ్ వన్ ఇన్ విచ్ హూమ్ ఈజ్ హ్యావింగ్ ద కస్టడీ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే ఏ పర్సన్ దగ్గర అయితే ఆ ఒక డాక్యుమెంట్ది కస్టడీ ఉందో దట్ పర్సన్ ఈజ్ గివింగ్ మీ సర్టిఫైడ్ కాపీ అలాంగ్ విత్ ద. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.